హాయ్! ఇవాళ మనం గ్రూప్, అన్‌గ్రూప్, పైవట్ టేబుల్‌లో ఎలా చేయొచ్చో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పైవట్ టేబుల్ ఉంది. డేట్ వైస్‌గా 2 స్టోర్‌ల సేల్ బంజారా కోటి యొక్క సేల్ అండ్ వేరియన్స్ ఉంది. ఓకేనా? ఇది డేట్ వైస్‌గా ఉందన్నమాట. సో, మనకి ఇక మార్చ్ నుంచి అక్టోబర్ వరకు సంథింగ్ ఉంది. డేట్ వైస్‌గా ఉంది. సో, ఇప్పుడు మనము మంత్ వైస్‌గా దీన్ని డిఫరెన్స్ చూడాలి అనుకున్నాం అనుకోండి. దీన్ని డేట్‌లు గ్రూపింగ్ చేయొచ్చు. ఎలా గ్రూప్ చేయొచ్చు. ఎలా అంటే దీని మీద డేట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్ అని క్లిక్ చేయండి. గ్రూప్ అని క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది. డేట్ పైన ఇచ్చినప్పుడు ఇలా బాక్స్ వస్తుంది. మంత్ వైస్‌గానా, డేట్ వైస్‌గానా అనేది వస్తుందన్నమాట. సో, ఇప్పుడు మంత్స్ ఉందనుకోండి. మంత్స్ ఓకే కొట్టేసి ఓకే కొట్టినాం అనుకోండి. సో, మంత్ వైస్‌గా మనకి గ్రూప్ అవుతుందన్నమాట. ఓకేనా? మార్చ్ ఇంత, ఏప్రిల్ ఇంత అని డివైడ్ అవుతుంది. ఒకవేళ అన్‌గ్రూప్ చేయాలనుకుంటే ఇలా అన్‌గ్రూప్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి అన్‌గ్రూప్ చేయొచ్చు. సో, సేమ్ మరి గ్రూప్ ఇంకోటి డేస్ కూడా చేయొచ్చు. డేస్ క్లిక్ చేసి ఇక్కడ డేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 డేస్‌కి ఒక గ్రూపు, 6 డేస్‌కి ఒక గ్రూపు, 7 డేస్‌కి ఒక గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ మీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ పెట్టేసి ఓకే కొడితే మనకి గ్రూప్ అయితే వస్తుందన్నమాట. అంటే ఆ గ్రూప్ మధ్యలో సేల్ ఎంత అట్లా వస్తుందన్నమాట. ఓకేనా? సో, అదే విధంగా మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇంకో గ్రూప్ ఇంకోటి కూడా 2 కూడా 3 కూడా క్లిక్ చేసుకోవచ్చు. క్వార్టర్ క్లిక్ మంత్ క్లిక్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకో ఒకవేళ మంత్ నేను డేస్ క్లిక్ చేసుకున్నాను అనుకోండి. మంత్ వైస్‌గా ఇంకో కాలమ్ వచ్చేసి మంత్ వైస్‌గా, డేట్ వైస్‌గా అనేది ఇంకో కాలమ్ వచ్చేసి డివైడ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇలా. ఓకే. సో, అక్కడ డేట్ కాకుండా ఒకవేళ నంబర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఏజెస్ ఉన్నాయన్నమాట. 12 ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు. 18 ఏజ్ ఉన్న వాళ్ళు ఒకరున్నారు అని ఉందనుకోండి. సో, దీన్ని గ్రూప్ చేయాలనుకోండి. మనం 20 ఏజెస్‌కి ఒక గ్రూప్ చేయాలనుకోండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్ అని క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ డేట్ అని ఉంది కదా! 12 అని ఉంది కదా! సో, మనం 0 పెట్టేసాం. 0 నుంచెళ్ళి ఎండింగ్ డేట్ 100 అనుకుందాం. 100 అని పెట్టేసి ప్ర బిట్వీన్ 20 ఈచ్ ఏజ్ మధ్యలో 20 గ్యాప్ ఉండాలి. ఓకే పెట్టేస్తే మనకు 0-19 మధ్యలో ఎంతమందున్నారు, 20-39 మధ్య ఎంతమందున్నారు, 40-59 మధ్య ఎంతమందున్నారో అది వస్తుందన్నమాట. సో, ఒకవేళ మీరు 10 గ్యాప్ పెట్టాలంటే 10 గ్యాప్ పెట్టొచ్చు. లేదా మీకు ఒకవేళ దాని రిక్వైర్మెంట్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి గ్యాప్ అయితే ఉంచొచ్చనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనము గ్రూప్ చేయొచ్చనమాట. ఓకేనా? అన్‌గ్రూప్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి